నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కి అప్పగించాలట. ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్కి అప్పగిస్తే రైతులకు నీళ్లు ఎలా అందించాలి, సాగు భూములకు నీటిని అందించే విధానాన్ని కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెబుతారట. ఈ డిమాండ్ చేసింది ఎవరంటే కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నేతలు ఈరోజు అంటే ఆదివారం మధ్యాహ్నం కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ అంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులకు ఎంతో కీలకమైనటువంటి పంప్ హౌస్ ప్రాజెక్టు ఇది. పై ప్రాజెక్టుల నుంచి నీటిని సాగు సరఫరా చేసేటువంటి ఈ వ్యవస్థ మొత్తం మోటార్లు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్లో ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కన్నెపల్లి పంప్ హౌస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది. ఇటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు కేటీఆర్ ఎందుకు సందర్శించారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రోజుకి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందట. రైతులకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించలేకపోతుందట. అందుకని ఆ నిజాన్ని రాష్ట్రానికంతా తెలియజేసే ఉద్దేశంతో కేటీఆర్ భారీ కాన్వాయ్తో 100 మంది నేతలను వెంటబెట్టుకుని ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి నీరు వెళుతున్న విధానాన్ని చూపించారు. ఆ తర్వాత మీడియాలో మాట్లాడుతూ వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కి అప్పగిస్తే ఆ నీటిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి చూపిస్తారు అని ఒక ఛాలెంజ్ లేదా సలహా సూచన ఏదన్నా అనుకోండి అటువంటిది ఇచ్చారు. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లని నోరెళ్ల పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే ప్రమాణంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. అక్కడి విషయం ఏమిటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందే కేసీఆర్ ఆధ్వర్యంలో. ఆయన స్వయంగా అక్కడ కుర్చీ వేసుకుని కట్టి ఇన్ని చేస్తేనే ఆ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చాలామంది పదే పదే చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిపోయింది అంటే దానికి కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నోసార్లు ఎద్దేవా చేశారు. ఈ వివాదం ఇలా ఉండగానే ఈ రోజున కేటీఆర్ వీళ్ళు అక్కడికి మళ్ళీ కాళేశ్వరాన్ని వారం రోజుల పాటు కేసీఆర్కి అప్పగించమని డిమాండ్ చేయడంలో అర్థమేముంది? మరి ఎందుకు అలాంటి డిమాండ్ చేశారు మరి కేటీఆరే చెప్పాలి. వీళ్ళు కనుక పంప్ హౌస్ ఆన్ చేసి ఒక పాయ తవ్వి రైతులకు మేడిగడ్డతో సంబంధం లేకుండా సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించవచ్చు అని చాలా సింపుల్గా చెప్పేశారు కేటీఆర్. అదేదో మనం ఇంట్లో మొక్కలకు పాదు తీసినట్టుగా అంత తేలికట పాయ తవ్వటం అనేది. పాయ తవ్వాలి అంటే దానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి మళ్ళీ అనుమతులు కావాలి, చాలా పెద్ద తతంగం ఉంటుంది. దానికి ఒక ఇంజనీర్ల బృందం దానికి అధ్యయనం చేయాలి, అసలు నీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఎలా పంపించాలి, ఇటువంటివి చాలా ఉంటాయి. దానికి వెనకాతల అధ్యయనం చేయాల్సినవి, అనుమతులు తీసుకోవాల్సినవి. కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పినంత సింపుల్గా ఒక పాయ దగ్గర నీళ్లు పంపించేయడం కుదరదు. ఈ విషయాలేవి కేటీఆర్కి తెలియకుండానే ఉంటాయా? 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో పాటు ఆయన కూడా అపరిమితమైన అధికారాలు అనుభవించారు కదా. అన్ని విషయాలు తెలుసు కదా. తెలిసినా కూడా మరి ఇటువంటి సింపుల్ డిమాండ్ లేదా సిల్లీ డిమాండ్ ఎందుకు వినిపించారు?
అంటే కావాలని దీన్ని వివాదం చేయడం కోసమని. ఇదే విషయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు దానికి. ఆయన ఏమంటారంటే అసలు ప్రాజెక్టులు నాశనం చేసిందే కేసీఆర్ అయితే మళ్ళీ వారం రోజుల పాటు కేసీఆర్కి ప్రాజెక్టును అప్పగించడం ఏమిటి అని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, అలాగే మేడిగడ్డ నుంచి సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులు కూడా ఎందుకు పనికిరాకుండా పోయినాయి. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టులు పనికిరాకపోవడం వల్లనే వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నది ప్రభుత్వము అని మంత్రి చెప్తున్నారు. ఓ పక్క నీటి నిల్వకు ప్రాజెక్టులు పనికిరాకపోతే మళ్ళీ కాళేశ్వరంలో నుంచి లేకపోతే పంప్ హౌసులు ఆన్ చేసి ఆ వచ్చే నీటిని ఏ ప్రాజెక్టులోకి పంపాలి, ఏ దారిలో పంపించాలని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Huge loss has been caused to Telangana state by the negligence and the corruption of the earlier BRS government. The Vigilance Commission, the Judicial Commission, the National Dam Safety Authority have very clearly outlined the lacuna in the design, construction and O&M of the 3 barrages in the Kaleshwaram project. Now today we specifically held this press meet to put out our plan of action and the way forward to complete the testing and revive the 3 barrages. In the meanwhile, we also wanted to condemn the false propaganda of the TRS government saying that the project could be partially used through some pumping at one of the pump houses. We cannot use it. All the 3 barrages have been found to have faulty foundation stones. We are doing testing on how to rehabilitate and repair the barrages. And the earlier BRS government, we have recommended to CBI on the basis of the Judicial Commission report to take action against the powers that be in the earlier BRS government. సో ఇన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు సడన్గా కాళేశ్వరం అని, కన్నెపల్లి పంప్ హౌస్ అని ఇట్లా రకరకాలుగా వివాదాలను మళ్ళీ మొదలుపెట్టారు. వాళ్ళు ఇవన్నీ ఎందుకు మొదలుపెట్టారు అంటే బహుశా రాబోయే తొందరలో జరగబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అని అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికిప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కి పోవాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ వాళ్ళ డిమాండ్ను కనుక ప్రభుత్వం ఆమోదించకపోతే తొందరలోనే 60,000 మంది రైతులను తీసుకుని పోయి మళ్ళీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయి మోటార్లను తామే ఆన్ చేస్తామని ఓ పెద్ద హెచ్చరిక కూడా చేశారు. అసలు ఈ ప్రాజెక్టు మేము సందర్శించాలనుకుంటే అడుగడుగున పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏమిటని మండిపోయారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షాలను ఇలానే అడ్డుకోవడం అనేది చాలా మామూలు అయిపోయింది ఇప్పుడు. కాబట్టి కేటీఆర్ తాజాగా చేసినటువంటి డిమాండ్ ఎంత సహేతుకమైనది, దానికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది చూడాలి. థ్యాంక్ యూ.